నందమూరి కుటుంబం సినీ ఇండస్ట్రీలో ఈ ఫ్యామిలీకి ఉన్న క్రేజ్ ఏంటో అందరికీ తెలుసు. అయితే ఎన్టీఆర్ తర్వాత ఎంతో మంది నందమూరి వారసులుగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టినప్పటికీ బాలకృష్ణ మాత్రమే సక్సెస్ అందుకున్నారు. ఇక తర్వాతి తరంలో ఎన్టీఆర్ స్టార్ హీరోగా పాన్ ఇండియా స్టార్ హీరోగా గుర్తింపు పొందారు. ఇక బాలయ్య వారసుడుగా మోక్షజ్ఞ ఎప్పుడు ఎంట్రీ ఇస్తాడా అని గత దశాబ్ద కాలం నుంచి మోక్షజ్ఞ రాక కోసం ఎదురు చూడడమే కాకుండా ఆయన పుట్టినరోజు వేడుకలను అభిమానులు పెద్ద ఎత్తున సెలబ్రేట్ చేస్తూ ఉన్నారు. ఇక మోక్షజ్ఞ సినీ రాక కోసం అభిమానులు ఎదురు చూస్తున్న నేపథ్యంలో డైరెక్టర్ ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో మోక్షజ్ఞ సినిమా ఉండబోతుందని, ఈ సినిమాకు సంబంధించి మోక్షజ్ఞ ఫస్ట్ లుక్ పోస్టర్ కూడా విడుదల చేయడంతో అభిమానులు భారీగా అంచనాలు పెట్టుకున్నారు. కానీ ఈ సినిమా మాత్రం ఇప్పటి వరకు ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేకపోయింది. దీంతో ఈ సినిమా ఆగిపోయిందంటూ సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతూనే ఉన్నాయి. అయితే మోక్షజ్ఞ సినీ కెరీర్ ఇలా కావడానికి కారణం బాలకృష్ణనే అని, సినిమాలు రాజకీయాలు అంటూ మోక్షు కెరీర్ పై కాన్సన్ట్రేట్ చేయట్లేదని వాపోతున్నారు మోక్షు ఫ్యాన్స్. సాధారణంగా స్టార్ కిడ్స్ 20 నుంచి 25 సంవత్సరాలలోపు ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇస్తారు. కానీ మోక్షజ్ఞ మాత్రం 30 ఏళ్లు దాటినా ఇప్పటికే ఇండస్ట్రీలోకి రాకపోవడానికి కారణం బాలయ్య అని కొందరంటే, అసలు మోక్షుకి సినిమాలంటే ఇంట్రెస్ట్ లేదని, బాలయ్య తన ఇష్టాలకి మోక్షు మీద రుద్దుతున్నారని ఇంకొంతమంది కామెంట్ చేస్తున్నారు. చూడాలి మరి వీటన్నిటికీ ఎండ్ కార్డ్ వేస్తూ మోక్షు తనని తాను ఎప్పుడు ప్రూవ్ చేసుకుంటాడో. For more videos like this, subscribe Big TV channel.